నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ పథకం కింద ఏపీలో 11 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఈ నెల 26న ప్రారంభించనున్న ప్రధాని మోడీ. డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. కాంగ్రెస్ తో పాటు నడవనున్న వామపక్షాలు, పొత్తులపై చర్చ, ప్రజా పోరాటాలు కలిసి చేయాలని నిర్ణయం. పేదలకు ఇళ్ల స్థలాలు సరే, మౌలిక వసతులు కల్పించారా? వైసీపీ సర్కార్కు ఎంపీ కనకమేడల సూటి ప్రశ్న. ఢిల్లీలో అన్నదాతలపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ నగరంలో వామపక్షాల ఆందోళన. కలుషిత నీటిని అరికట్టాలని కార్పొరేషన్ వద్ద సిపిఎం ఆందోళన. దేశవ్యాప్తంగా అమృత్ పథకం కింద అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను ఫిబ్రవరి 26న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమృత్ పథకం కింద 11 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ చేయడంతో పాటు 10 ఆర్యూబీలను నిర్మించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురంలోని డిఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు రైల్వే స్టేషన్తో పాటు మంగళగిరి, నర్సరావుపేట, వినుకొండ, మాచర్ల తదితర స్టేషన్లను ప్రయాణికుల సౌకర్యార్థం తీర్చిదిద్దినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ఫిబ్రవరి 26న జరిగే కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించామని, బహుమతుల ప్రదానం ఆ రోజు జరుగుతుందని డిఆర్ఎం వివరించారు. అంటే సిటీ సెంటర్ అని అంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది కనుక ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా ప్యాసింజర్స్కి అందిస్తుంది అన్నమాట. అండ్ సిటీ సెంటర్స్కి అటువైపు ఇటువైపు 2 సిటీస్ కనెక్షన్ చేసేటట్టుగా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశాము. అదే కాకుండా ఇందులో స్టేషన్ బిల్డింగ్స్ రీడెవలప్మెంట్, ఉన్న స్టేషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడము ఇది కూడా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజేషన్ చేయడము, ఇంప్రూవ్మెంట్ చేయడము అది ఇంకో ఎలిమెంట్. దెన్ బస్ కనెక్టివిటీ, చాలా స్టేషన్స్లో బస్ కనెక్టివిటీ, స్టేషన్స్ లోపలికి వచ్చి సర్క్యులేటింగ్ ఏరియా లోపలికి వచ్చి ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని బయటికి వెళ్ళడం, ఇటువంటి ఐడియాని కొన్ని స్టేషన్స్లో మేము ఇంకాపరేట్ చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ బెనిఫిట్ కోసం సైనేజెస్, ఇది యూనిఫామ్ అండ్ వెల్ డిజైన్డ్ సైనేజెస్ పెట్టడము అది కూడా ఒక కీలక అంశము. దెన్ స్టేషన్ ప్రెమిసెస్లో, సర్క్యులేటింగ్ ఏరియా ప్రెమిసెస్లో ప్రాపర్ ప్రజా పోరాటాలను కలిసి చేయాలని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్ణయించాయి. విజయవాడలో పీసీసీ చీఫ్ షర్మిల, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు సమావేశమై పొత్తులపై చర్చించారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బి టీంలుగా ఉన్నాయని షర్మిల ఆరోపించారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు సిపిఐ, సిపిఎంలతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సిపిఐ, సిపిఎం నేతలతో కలిసి ఆమె పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. కాంగ్రెస్ నేతలు రుద్రరాజు, జేడీ శీలంతో పాటు వామపక్ష నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న ఏపీకి ఏఐసీసీ చీఫ్ ఖర్గే వస్తున్నారని, ఆ రోజు వామపక్ష నాయకులతో భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని షర్మిల అన్నారు. అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తామంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మోడీకి జగన్, చంద్రబాబులు బానిసలుగా మారారని, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మనకు ఎంత అన్యాయం చేస్తున్నా, పోలవరం విషయంలో అయినా, క్యాపిటల్ విషయంలో అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా, లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా, విశాఖ రైల్వే జోన్ అయినా, ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా, ఇది ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే, అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు గారి పార్టీ బీజేపీ పార్టీకి తొత్తుల్లా మారాయి, బీజేపీ పార్టీకి బి టీముల్లా మారాయి.
బీజేపీ పార్టీ మాకు కావాలి అని వెంపర్లాడుతున్నాయి. బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి, మోడీకి వెళ్ళి సాగిలపడుతున్నారు. వాళ్ళను బానిసలుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి, బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి, మేమందరము కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యం. కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, ఆర్థికంగా దివాళా తీయించావు, అప్పుల పాలు చేశావు, ఇవాళ ప్రజల్ని భిక్షగాళ్ళుగా మార్చుతూ ఉన్నావు. అది తప్ప నువ్వు చేసిందే ఏమి లేదు. ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక పరిశ్రమ పెట్టలే, చివరికి నీ సొంత జిల్లా కడప జిల్లాలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేకపోయావు. కాబట్టి ఏమంటే ఇవాళ సిగ్గుమాలిన రాజకీయాలు, దివాళాకోరు రాజకీయాలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేసే రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. నిన్న షర్మిల గారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడానికి లేదా అని అడుగుతూ ఉన్నాం. ఒక సమస్య పైన ఊరేగింపు చేయడానికి అవకాశం లేదా అని అడుగుతూ ఉన్నాం. ఏ బీజేపీ అయితే రాష్ట్రానికి ద్రోహం చేసిందో ప్రజలందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నాసిరకంగా బీజేపీ లేదు. ఇక్కడ 1% ఓట్లు కూడా లేవు వాళ్ళకి. బీజేపీని చెత్తపుట్టలు వేసేసారు. అలాంటి బీజేపీతో కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎన్డీఏలో చేస్తున్నామని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే అది సిగ్గుచేటైనటువంటి విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒక పార్టీతో పొత్తులు ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు. పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు. ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారని అంబటి రాంబాబు అన్నారు. పవన్, చంద్రబాబును, టీడీపీ, జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నారు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా. ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా. ఈయన ఎన్ని పోటీ చేస్తారో ఈయనకి అర్థం కావట్లా. అక్కడక్కడ భీముడిలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట. మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జనావాసాలకు దూరంగా పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించకుండా వారిని సీఎం జగన్ వంచారని టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు భూముల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు భారీ స్కామ్ చేశారని రవీంద్ర ఆరోపించారు. 25 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారిని వీధుల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు, ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి 2 అంశాలు కూడా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో 2,60,000 గృహాలు, పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ 10% కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం 2,60,000 పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి. బెనిఫిషరీస్ అగ్రిమెంట్ అయ్యారు, లోన్లు తీసుకున్నారు. వీళ్ళకేమో గత 5 సంవత్సరాల నుంచి 2,60,000 గృహాలు పాడుపెట్టి నివాసానికి వీలు లేకుండా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్న రుణాలు తీర్చమని. ఈ రకంగా 2,60,000 గృహాలకు, పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 52 రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉంటే
ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఆయన పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఈ పోరాటంకు ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలకు కల్పించిన అధికారాలను ఈ చట్టం కాలరాసేలా ఉందని లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. చట్టాలపై ఎలాంటి అవగాహన లేని రెవెన్యూ అధికారులు భూ హక్కు వివాదాలను పరిష్కరిస్తారని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పేర్కొనడం కరెక్ట్ కాదని ఐలు నేత నర్రా శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగం కొన్ని స్పష్టమైన అధికారాలని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీకి స్పష్టంగా నిర్దేశించింది. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ చట్టం ద్వారా జ్యుడిషియరీ అధికారాల్లో ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకునే అధికారం, రెవెన్యూ అధికారుల పెత్తనం పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల న్యాయవాదులు కొంతమంది నాతో న్యాయవాదులు కేసుల కోసం అని చెప్పేసి అడగటం కూడా జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలు భూ వివాదాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అది మొత్తం రెవెన్యూ శాఖ అధీనంలో కనుక చిక్కుకుంటే వాళ్ళు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు అనేకమైన ఈనాం భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు, అనేక వందల వేల కేసులు ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఒక ఉత్తర్వుని ఇచ్చారు. యథావిధిగా ఈ నెంబరింగ్కి సంబంధించి కానీ సివిల్ కోర్టు నెంబరింగ్కి సంబంధించి కానీ యథావిధిగా పరిస్థితి కొనసాగాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దుర్మార్గం ఏంటంటే ఇంత ఆందోళన జరుగుతూ ఉన్నా కానీ మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ కానీ ప్రభుత్వం కానీ ఏమని చెబుతుందంటే ఈ చట్టం చాలా ఉపయోగం అని చెబుతూ ఉంది. ఏ విధంగా ఉపయోగం అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి బేసు లేదు. అందుకనే ఈరోజు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి జిల్లాల్లో విధమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తక్షణం భూ హక్కు చట్టాన్ని రద్దు చేసుకోవాలి. ఢిల్లీ బోర్డర్లో రైతులపై పోలీసుల దమనకాండ నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. శంకర్విలాస్ సెంటర్లో చేపట్టిన నిరసనలో రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తే బాష్పవాయుతో దాడులకు పాల్పడటం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న, చైనా బోర్డర్లో ఉన్న వాళ్ళని మాత్రం ఓరక గన్మెన్లుగా పెట్టి కాపలా కాస్తూ ఉన్నారు. ఈ దేశానికి సుమారు 60% ఉన్న రైతాంగ కార్మికుల కోసం అన్నం పెట్టే రైతులను మాత్రం ఇవాళ వాళ్ళ నిరసన తెలియజేయడానికి ఢిల్లీ వస్తే వాళ్ళు మాత్రం రోడ్ల మీద మేకులు కొట్టి దుర్మార్గంగా వాళ్ళని విదేశస్తుల్లాగా చూస్తున్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 500 సంఘాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం కనుక మద్దతు ధరల చట్టం చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భవిష్యత్తులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పులో ఫ్లెక్సీల వివాదం దుమారం లేపుతుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీలు తూర్పులో విస్తృతంగా వెలిశాయి. అయితే ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీలపై వైసీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ నేతలు నూరి ఫాతిమా ఫ్లెక్సీలను తొలగించారు. దీనిని నిరసిస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ మేము డబ్బులు కట్టి అఫీషియల్ గా మేము తీసుకున్నటువంటి దాని మీద బలవంతంగా తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడతా ఉన్నారు. ఎంత రోడిజం కుదరదు. వాళ్ళు రోడిజం చేస్తే దానికన్నా పెద్ద రోడిజం మేము చేస్తాం. కానీ అఫీషియల్ గా మీ బాధ్యతను ఒకసారి మీరు ఇవాళ స్కూల్స్ దగ్గర, మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర, స్టేడియంల దగ్గర నడి రోడ్డు మీద పెట్టున్నారు. మీకు అఫీషియల్ గా కావాలంటే చూపిస్తా. ఏసీపీ గారు చెబుతారంట, వాళ్ళు అడుగుతుంటే చెబుతారు తలవాళ్ళు. మీరే సూచనలు అంతా సరే సార్, మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారా ఎవరు అనేది నాకు, మీరు ఇమీడియట్ గా పబ్లిక్ గ్రీవెన్స్ ఉన్నటువంటి అంశం మీద మీరు స్పందిస్తారా లేదా మీ బాధ్యత. అది తీయకుండా ఉంటే మాత్రం మధ్యాహ్నం తర్వాత మేము ఇదే మున్సిపాలిటీ హౌస్ గేరావ్ చేసే కార్యక్రమం పెడతాం. మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయండి. ఇది పబ్లిక్ న్యూసెన్స్ ఉంది. లేదు మా దగ్గర సిబ్బంది లేదు, మేము అధికార పార్టీకి దాసం అంటే మీరు పెట్టండి, మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. శ్రీ వర్ధని కాలేజ్లో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావు విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్తుకు పునాది అని, ఇది ఎంతో కీలకమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఇంటర్ అనంతరం ఎంసెట్లో ర్యాంకు సాధించి సీటు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. అయితే నాణ్యవంతంగా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బ్రాడీపేటలో శ్రీవర్ధని కాలేజీలో జరిగిన అవగాహన సదస్సులో విద్యార్థులకు విద్యలో రాణించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్స్ గుప్తా, సుబర్ణరాజు, ఉపాధ్యాయులు సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీరు ఎంపీసీ చదివిన తర్వాత ఎక్కువ మంది ఎంసెట్ రాస్తారు, ఇంజనీరింగ్లో చేరతారు.
సీటు రావడం పెద్ద విశేషం కాదు. రేపు మీరు ఇంటర్మీడియట్ పరీక్షలు అయ్యాక ఎంసెట్ అప్లై చేస్తే 160 మార్కులకి ఎంసెట్ పరీక్ష జరుగుతుంది. 80 మార్కులు మ్యాథ్స్, 40 మార్కులు ఫిజిక్స్, 40 మార్కులు కెమిస్ట్రీ. ఈ 160 మార్కులకి ఎన్ని వచ్చినా మీకు సీటు వస్తుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో 280 ఇంజనీరింగ్ కాలేజీలు, 280 మన గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, మన గుంటూరు 3 జిల్లాలు అయింది, గుంటూరు, పల్నాడు, బాపట్ల. ఉమ్మడి జిల్లాలో 48 ఇంజనీరింగ్ కాలేజీలు. ఎక్కడో చోట మీకు సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ చేరతారు, పూర్తి చేస్తారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. మంచి కాలేజీలో సీట్ రావాలి. ఈ మన గుంటూరు జిల్లాలో ఉన్న 48 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఓ 10-15 మంచి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాంటి చోట సీట్ వస్తే మీరు బాగా చదువుకుని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా మీరు ఉద్యోగాలు పొందడానికి అవకాశం. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకే మద్దతు ఉంటుందని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ వడ్డెర్లను ఓటు బ్యాంకులా మాత్రమే చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరణ్యపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్, రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే వడ్డెరలకు 2 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకే వడ్డెరలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. వడ్డెరల సత్తా చూపించేందుకు ఈ నెల 25వ తేదీ నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభలో వడ్డెరలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నగర అధ్యక్షులు సత్యనారాయణ, నగర యువజన అధ్యక్షులు చైతన్య, యువజన నాయకులు వాసు, సాయితేజ, దేవళ్ల రాజశేఖర్, మణిబాబు పలువురు పాల్గొన్నారు. 25వ తారీఖు అనగా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టాము. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్నారు. దాదాపు 20 లక్షల పైన ఓటు బ్యాంకు ఉన్న వడ్డెర కులాన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని ఒక కార్యకర్తలుగా చిన్న చిన్న నామినేట్ పోస్టులు ఇచ్చి మమ్మల్ని చులకన భావం చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో, మా ఒక బలం చూపించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను కలుపుకొని సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఆహ్వానిస్తూ ఉన్న వడ్డెర కుల నాయకుల్ని, అలాగే వివిధ పార్టీ నాయకులను కూడా ఆహ్వానించాం. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని కూడా అందించలేని దుస్థితిలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారని సిపిఎం విమర్శించింది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కలుషిత నీరు త్రాగి ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో అధికారులు పైప్ లైన్లు మారుస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని సిపిఎం నేత నళినీకాంత్ అన్నారు. డ్రైనేజీలో ఉన్న మంచినీటి పైప్ లైన్లను వెంటనే తొలగించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డయేరియా లక్షణాలతో మృతి చెందిన అన్ని కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ధర్నాలో ఆది నికల్సన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అక్రమంగా పైప్ లైన్లు ఇళ్లకు తీసుకోవటం వల్ల తద్వారా కూడా సమస్య వస్తూ ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం, నగరపాలక సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాలి. తాత్కాలికంగా ఎక్కడైతే సమస్య వచ్చిందో, ప్రజలు ఎక్కడైతే చచ్చిపోయారో అప్పటికప్పుడు స్పందించి ఆ ప్రాంతం వరకే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ మేము ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థ డిమాండ్ చేస్తుంది, ఈ సమస్య గుంటూరు నగరం మొత్తం ఉంది కాబట్టి నగరం మొత్తంగా కూడా ఎక్కడైతే పాత పైప్ లైన్ వ్యవస్థ ఉందో దాన్ని తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మురుగు కాలువల గుండా లేదా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాటిని తీసేసి కొత్త పైప్ లైన్ వ్యవస్థ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 25వ తేదీన జరిగే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ పెద్ది రోజా, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సెలక్షన్ అధికారులు అమ్మాజీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 56 కేంద్రాల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 28,209 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా తూర్పులోని కొత్తపేట శివాలయం గుడిలో పూజ అనంతరం డాక్టర్ శనక్కైల ఉమాశంకర్ ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పు అసెంబ్లీ కన్వీనర్
డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ పాలన అంతమొందించాలంటే ఫ్యాన్ పోవాలి, కమలం రావాలని తెలిపారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అమూల్యమైన ఓటుని బీజేపీకి వేసి వైసీపీ ఫ్యాన్కి రెక్కలు విరిగిపోయేలాగా చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒకటే ధ్యేయంగా పనిచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి దేశానికి బీజేపీ ఎంత అవసరం ఉన్నదో అలాగే రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ అంతే అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భారతీయ జనతా పార్టీ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గత నవంబర్ నెలలో నగరంలో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి కలుషితమైన నీళ్లు తాగి ప్రజలు డయేరియా, మలేరియా వ్యాధిన పడుతున్నారని ఆ రోజే అధికారులను, ప్రజాప్రతినిధులను, కార్పొరేటర్ను హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అయినా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓ పక్క ప్రజలు చనిపోతున్నా గానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా గానీ ఇంతవరకు వాటి మీద సరైన యాక్షన్ కూడా తీసుకోలేదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, ప్రజాపోరు కన్వీనర్ పోతురాజు వెంకటేశ్వర్లు, సురేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మేము మొన్న కార్పొరేషన్ మొదలైనప్పుడు బీజేపీ తరఫు నుంచి వాటర్ శాంపిల్స్తో సహా మేము తీసుకెళ్లి మా పార్టీ అందరం చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. అయినా కూడా స్పందన లేకుండా ఏదైతే శారదా కాలనీలో బాగాలేదని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ మేము ఇచ్చినా సరే ఆ రోజు కూడా కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించగా మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతోటి బయటికి నెట్టడమే జరిగింది తప్పితే ఆ యొక్క సమస్యను అయితే పరిష్కరించాల. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైంది. పద్మా అనే అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఒక 5 లక్షల రూపాయలు అట్లా పడేసేసి ఎవరి ద్వారా చేతులు దొప్పుగా మా పని అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. పంపించాలి, అమృత జలాలు పంపించాలని చెప్పి ప్రతి ఇంటికి ఉచిత కులాన్ని తెస్తుంటే ఈ ప్రభుత్వం జలగ ప్రభుత్వం పేద ప్రజలు పట్టి పీడిస్తున్న ఈ జలగ ప్రభుత్వం మీరు చూశారు. దాదాపు 400 మంది హాస్పిటల్ పాలయ్యారు. 2 పైన చనిపోతే కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరు కూడా పట్టించుకునే స్థితి. గుంటూరు నగరంలో 2 మంత్రులు ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇంకొకరు సోషల్ వెల్ఫేర్ మంత్రి. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేట్లేదు? ఇవాళకి కలుషిత నీరు వస్తూనే ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళకి చేరుతూనే ఉన్నారు. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి హుండీని పగలగొట్టిన దుండగులు కానుకలను దొంగలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనన్ ఎన్నికల నిర్వహణ, సన్నద్ధ ఏర్పాట్లు, ఓటరు దరఖాస్తుల పరిష్కారం, భద్రతా అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డీఆర్ఓ పెద్ది రోజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లాలో ఓటరు క్లెయిమ్లను సక్రమంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రాడీపేట 1 నుండి 13వ అడ్రోడ్డు వరకు రేపు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ అంతరాయం కలుగునని డీఈఈ ముస్తక్ అహ్మద్ తెలియజేశారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృత్ పథకం కింద ఏపీలో 11 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఈ నెల 26న ప్రారంభించనున్న ప్రధాని మోడీ, డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. కాంగ్రెస్ తో పాటు నడవనున్న వామపక్షాలు, పొత్తులపై చర్చ, ప్రజా పోరాటాలు కలిసి చేయాలని నిర్ణయం. పేదలకు ఇళ్ల స్థలాలు సరే, మౌలిక వసతులు కల్పించారా? వైసీపీ సర్కార్కు ఎంపీ కనకమేడల సూటి ప్రశ్న. ఢిల్లీలో అన్నదాతలపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ నగరంలో వామపక్షాల ఆందోళన. కలుషిత నీటిని అరికట్టాలని కార్పొరేషన్ వద్ద సిపిఎం ఆందోళన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.